నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అమ్మ రక్షిత కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మహారాష్ట్ర బాలాజీ గణేష్ ఆలయంలో మహాపడిపూజ. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. 213 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నిర్మల్, ఖానాపూర్, ముదోల్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు అఖండ విజయాన్ని అందించిన జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పై స్పష్టమైన వ్యతిరేకత గ్రామాల్లో కనిపిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నిన్నటి వరకు జరిగినటువంటి గ్రామ సర్పంచుల ఎన్నికల్లో 3 విడతల పోలింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సర్పంచులను గెలిపించి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచినటువంటి నా నిర్మల్ జిల్లా ప్రజానీకానికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా స్పష్టంగా కాంగ్రెస్పై వ్యతిరేకత స్పష్టంగా కనపడతా ఉన్నది. మీరు చూసినట్టయితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. మొన్న అత్యధిక స్థానాల్లో ముగ్గురు పోటీ కూడా కనపడింది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో అత్యధికంగా మొదటి విడత, రెండో విడత, మూడో విడతల్లో కూడా నా నిర్మల్ నియోజకవర్గంలో 128 స్థానాలకు గాను దాదాపు 80 గ్రామ సర్పంచులను భారతీయ జనతా పార్టీ మద్దతుగా నిలిచి గెలిపించినటువంటి నా నిర్మల్ ప్రజానీకానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా నిన్న పూర్తి చేసుకున్నటువంటి ముదోల్ నియోజకవర్గంలో కూడా 178 గ్రామ పంచాయతీలకు గాను 98 గ్రామ పంచాయతీలని భారతీయ జనతా పార్టీకి మద్దతుగా గెలిపించినటువంటి ముదోల్ నియోజకవర్గ ప్రజలకి, సోదర సోదరుమణులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఖానాపూర్లో కూడా 4 మండలాలు నిర్మల్ జిల్లాలో వస్తాయి. మరి ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా 36 గ్రామ సర్పంచులు గెలిపించారు. మరి పూర్తిగా 213 మంది గ్రామ సర్పంచులను నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపించినటువంటి నా నిర్మల్ జిల్లా సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలతో కూరుకుపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చక 6 గ్యారెంటీలు తుంగలు తొక్కి 420 హామీల్ని గాలి కొదిలేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాడి తప్పించి అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతగా నిన్నటి తీర్పు కనబడతా ఉన్నది. మరి సింబలు లేవు కదా అని చెప్పేసి, అధికారం ఉంది కదా అని చెప్పేసి గెలిచిన సర్పంచుల్ని ఖాతాలో వేసుకున్న రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలా. మరి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టమవుతుంది. ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద
2 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికన్నా కళ్ళు తెరవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నిర్మల్ జిల్లాలో అమ్మ రక్షిత కార్యక్రమాన్ని సమర్థవంతంగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లాలో అమ్మ రక్షిత కార్యక్రమం అమలుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రసవ మరణాలు నిర్మూలించేందుకు ఎక్కడా లేని విధంగా అమలు పరిచిన అమ్మ రక్షిత కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి రాజేందర్, వైద్యశాఖ అధికారులు గోపాల్ సింగ్, సౌమ్య, సరోజ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర పాలాజీ గణపతి దేవాలయంలో నిర్మల్కు చెందిన గురుస్వామి శనిగారపు చిన్నయ్య ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గురుస్వామి ఆలపించిన గేయాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శనిగారపు చిన్నయ్య గురుస్వామితో పాటు పలు జిల్లాల గురుస్వాములు, అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు. చిన్నస్వామి
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని స్థానిక హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆలయ పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ధనుర్మాస విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్ రెడ్డి, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈడనే వేస్తున్నాడు వీరు వారు ఒకడే అని. ఎందుకంటే చిన్నప్పటి నుండి అమ్మవారు వారి ఇంట్లో వరండాలో వారి యొక్క ఇంటి ముందర ఇట్లాంటి భాగవత గోష్ఠి నిత్యం జరుగుతుంటది. మనం మొన్న 5 రోజులు వింటేనే ఎంతో నాలెడ్జ్ వచ్చింది మనకు. ఆడ రోజు వినంగా మొత్తం మనకు టోటల్ ఏది అడిగినా ఏ ప్రమాణమైనా చెప్తారు అన్నట్టు. అలా రకంగా వాళ్ళు పర్ఫెక్షన్ తెచ్చుకొని వాళ్ళు దీనికి దానికి తేడా లేడని ఈ స్వామిని కీర్తిస్తున్నారు. విన్నందుకు జై శ్రీమన్నారాయణ. అయితే అట్లా నేను కేవలం విన్నాయమ్మా ఇవన్నీ. అయితే అమ్మ ఒక్కటి ఏంటంటే 15 నిమిషాలు ఇప్పుడు ఒక 5 నిమిషాలు స్టార్ట్ చేసేద్దాం, తర్వాత రేపు కొంచెం కంటిన్యూ చేద్దాం. NREGS పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం NREGS పథకం పేరు మార్పును నిరసిస్తూ PCC రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి DCC అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెర్మ బొజ్జు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా గాంధీ పార్కులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బీజేపీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వెళ్లారు. బీజేపీ కార్యాలయం ముందు నిరసన చేయడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులు పోటాపోటీ నినాదాలతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నిరసన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. पार्टी जिंदाबाद, मोदी मोदी, महात्मा गांधी अमर है, महात्मा गांधी अमर है, कांग्रेस।
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 20వ తేదీన తల్లిదండ్రులకు సమావేశం విధిగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన తెలిపారు. ఆహ్వాన పత్రికలు విద్యార్థుల తల్లిదండ్రులకు పంపించి వారిని విధిగా హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. 100% ఉత్తీర్ణత సాధించే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అమ్మ రక్షిత కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మహారాష్ట్ర బాలాజీ గణేష్ ఆలయంలో మహాపడిపూజ. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.